హాయ్ హలో నమస్తే వనక్కం మాదాబ్. నేను మీ యశ్వంత్ చన్నపట్నం. ఈరోజు అయితే నేను కల్కి మూవీ చూడడానికైతే సూళ్ళూరుపేటలో ఉన్న విఏపిక్ థియేటర్కి అయితే వెళ్ళబోతున్నాను. మా అన్నయ్యతో కలిసి నేనైతే ఇప్పుడు విఏపిక్ థియేటర్కి చూడడానికైతే సూళ్ళూరుపేటకి వెళ్ళాల్సి వచ్చింది. మేమైతే ఇప్పుడు సూళ్ళూరుపేటకి ఆన్ ద వేలో అయితే ఉన్నామన్నమాట. ఇంకోసేపటి అయితే మేమైతే థియేటర్ని అయితే రీచ్ అయిపోతున్నాం. ఇదిగోండి థియేటర్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఈ సినిమా ఈ థియేటర్లోనే చూడడానికి రీజన్ ఏంటంటే ఇది వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ స్క్రీన్ అని అందరికీ తెలిసిందే. సో దాన్ని విట్నెస్ చేయడానికి అయితే నేను మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అయితే కాళహస్తి నుంచి అయితే థియేటర్కి అయితే రీచ్ అయిపోయారు. నేనైతే వాళ్ళని కలవడానికి లోపలికి అయితే వెళ్తున్నాను ఇప్పుడు. హలో ఫ్రెండ్స్, ఈరోజు మూవీ చూడడానికి అయితే వీసీ ఎల్లుల్లోడ్స్కి అయితే వచ్చేసాము. ప్రభాస్ సినిమా ప్రభాస్ థియేటర్లోనే చూడాలనుకున్నాం అనమాట. ఇదిగోండి మీరైతే చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ అయితే ఇది అనమాట. ఇక్కడ చెకింగ్ అయితే జరుగుతుంది. అలాగే బుకింగ్ ఆఫీస్ అయితే ఇక్కడ ఉందన్నమాట లెఫ్ట్ సైడు. ఇదిగోండి ఎంట్రన్స్ అయితే ఇది. సో మనమైతే ఇప్పుడు థియేటర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇదిగోండి క్యాంటీన్ అయితే ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడైతే ఫుడ్ ఐటమ్స్ అన్నీ చూసుకుంటే కనుక మన మాల్స్తో వీటితో పోల్చుకుంటే చాలా అయితే తక్కువనే ఉన్నాయి ప్రైజెస్ మాత్రం. థియేటర్ బయట నుంచి ఏదోగా ఉన్నా కానీ లోపలైతే చాలా అయితే బాగుంది ఫ్రెండ్స్. డిజైన్ ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా లోపల ఇంటీరియర్ అంతా బాగుంది. సో ఇది ఒకటైతే సెకండ్ స్క్రీన్ అయితే ఉందన్నమాట. ఫస్ట్ స్క్రీన్, సెకండ్ స్క్రీన్, టోటల్ 3 స్క్రీన్స్ అయితే ఉన్నాయి. ఒకటైతే పెద్ద స్క్రీను, ఇంకోటి 2 చిన్న స్క్రీన్స్ అనమాట. మేము మూవీ చూడబోతున్నది అయితే స్క్రీన్ నెంబర్ 1 అనమాట. మిగతా 2 స్క్రీన్లో 3D మూవీ ఆడుతుంది. కాకపోతే చిన్న స్క్రీన్స్ అనమాట. స్క్రీన్ నెంబర్ 1 మాత్రమే పెద్ద స్క్రీను. దాంట్లో మటుకు 2Dలో మాత్రమే మూవీ అయితే ఆడుతుంది. సో ఇక్కడ చూసారు కదా, మెట్ల మీద అయితే వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ స్క్రీన్ అయితే మెన్షన్ చేస్తున్నారు. సో లోపలికి వెళ్ళి స్క్రీన్ ఎలా ఉందో చూసేద్దాం పదండి. ఇక్కడైతే కొన్ని డాల్బీ అటమ్స్ 5.5 అని అట్లా రాస్తున్నారు అనమాట. మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది, టైటిల్స్ అయితే పడిపోతున్నాయి. సో లోపలికి అయితే వచ్చేసాం. అయితే మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఫుల్ స్క్రీన్లో అయితే మూవీ అయితే ప్లే అవ్వలేదు, బట్ ఓవరాల్ సౌండ్ క్వాలిటీ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్గా ఉందన్నమాట. చంపడానికి వస్తే నన్ను చంపు కృష్ణ. నీ ఉపదేశాలు వినడానికి నేను అర్జునుడిని కాదు. ఈ 18 రోజుల కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన పాపాల కన్నా నీ అధర్మం నిష్కృతి లేనిది. ద్రోణాచార్యుడి పుత్రుడివై ఉండి ఇంతకి దిగజారావా? నా తండ్రి పేరు పలికి నీకు లేదు కృష్ణ. అశ్వత్థామ దేవుడైన ద్రోణుడైన ఒక నేనే నాకు చుట్టూ నేనే ఒక్కటైనా ఒంటరోని కానే వీరుడినే యోధుడినే భూమి నేనే సూర్యుడైన నేనే నన్ను నేనే చుట్టి తిరుగుతానే స్వార్థము నేనే పరమార్థము నేనే వస్తున్నాయి. రథచక్ర ప్రళయ ఘోష భూమాకం పట్టిస్తాను. భూకంపం పుట్టిస్తాను. భూకంపం పుట్టిస్తాను. భూకంపం పుట్టిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.